ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. అషూరు రాజు దూతలు అనగా సమాచారం తీసుకొని హిజ్కియా పరిపాలిస్తున్న రాజ్యమునకు వచ్చి ఇలా చెప్పిరి. మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, మనకు యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పుచున్నాడు. అవి మీరు నమ్మద్దు. హిజ్కియా చెప్పిన మాటలు నమ్మవద్దు. అషూరు రాజు ఏమి చెప్తాడు అంటే, నాతో ఎవరైనా సంధి చేసుకుంటారో వాడు తినుచు త్రాగుచు సుఖంగా ఉండురు, యెహోవా విడిపించును అన్న మాటలు మీరు వినవద్దు. ఆయా జనులు దేవతలు ఏదైనా తన దేశమును అషూరు రాజు నుండి విడిపించారా? అసలు హమాతు దేవతలు, అర్పాదు దేవతలు, సెపర్వాయి దేవతలు, హెన్నా ఇవ్వా దేవతలు, సొమ్రోను దేవతలు, వీరందరూ ఏమాయను? వారి జనులను విడిపించిరా? లేదు కదా. యెహోవా దేవుడు మిమ్మలను ఎలా విడిపిస్తారని అనుకుంటున్నారు? హిజ్కియా అందరికీ ఒక ఆజ్ఞ ఇచ్చాడు, జనులందరినీ మాట్లాడవద్దని. అందుకని వారు ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. హిజ్కియా ఈ మాటలు తీసుకొని దేవుని మందిరమునకు వెళ్ళాడు. అందుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అషూరు రాజు మరలా మరి యొక్క వర్తమానము తెచ్చారు. మీరు మీ దేవుని చేత మోసపోకుడి. ఇదిగో, అషూరు రాజు సకల దేశములను బొత్తిగా నశింపచేసి సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందావా? హిజ్కియా ఈ వర్తమానం తీసుకుని దేవుని మందిరంలో వెళ్ళి ప్రార్థన చేసాను. దేవుడు తన ప్రార్థన విని తన దేశముకు పంపి అషూరు రాజు దేశంలోకి పంపి, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారు దండుపేటలో జొచ్చి 1,88,000 మందిని చంపివేసింది. హిజ్కియా తొందరపడి యుద్ధము చేయలేదు అని నెమ్మది కలిగి ప్రార్థన చేశాడు. మనకి కూడా ఏమైనా శ్రమలు, శోధనలు ఏమైనా వస్తే తొందర నిర్ణయాలు తీసుకోవటం కాదు. మనము నెమ్మది కలిగి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడాలి. కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఒక మాట చెప్తారు. ఏమిటది అంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. మనమందరం మనుషులను కాక యెహోవాను ఆశ్రయించి విశ్వాసము కలిగి ప్రార్థనల యందు దేవుని యందు ఎదుగుదాం. ఆమేన్.